అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. ఈ వీడియో నాగబాబు గారి మీద పచ్చ బ్యాచ్ కొంతమంది నందమూరి బాలయ్య అభిమానులంట ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, బూతులు తిడుతున్నారు. వాళ్ళకి కౌంటర్గా వీడియో చేస్తున్నాను. ఇది నా వ్యక్తిగత వీడియో, జనసేన పార్టీకి సంబంధం లేదు. నాగబాబు గారు మా చిరంజీవి గారు అన్నయ్య గారి తర్వాత అన్నయ్య గారు, ఆయనతో ఆయన్ని కొంతమంది ఇలా అనడం, ఇవన్నీ వీడియోలు చూసిన తర్వాత స్పందించాలని చెప్పి స్పందిస్తున్నాను. ఈ విషయం మీద ఇదే నా మొదటి వీడియో. ఇంతకుముందు జనసేన పార్టీ భూములకు సంబంధించి లాగితే వెంకటకృష్ణ దాని గురించి మాట్లాడాను, కానీ నాగబాబు బాలయ్య వివాదం గురించి నేను మాట్లాడాను ఇంతకుముందు. చూసాం కదా, ఏదో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒక సమావేశం జరిగితే బాలయ్య బాబుని పిలవలేదు, నన్ను పిలవలేదని చెప్పేసి బాలయ్య అనడం జరిగింది. దానికి నాగబాబు గారు కౌంటర్ వేయడం జరిగింది. ఆ తర్వాత డిబేట్లు పెట్టారు. అక్కడితో ఇష్యూ అయిపోయింది. ఒక రోజు 2 రోజుల్లో ఇష్యూ అయిపోయింది. అయినా సరే ఈ టీడీపీ బ్యాచ్ అంట, పచ్చ బ్యాచ్ అంట, ఈ టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఇది నాకు ఇష్టారాజ్యంగా. ఇప్పుడు అన్న బాలకృష్ణ బాగానే ఉన్నాడు, అన్న నాగబాబు గారు బాగానే ఉన్నారు, వాళ్ళు మాటలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ట్వీట్లు అయినాయి, డిబేట్లు అయిపోయినాయి, ఇష్యూ అయిపోయింది. చాలా రోజులు మట్టి ఒక గొడవ చేస్తున్నారు దీని మీద. మీరంతా తిట్టండి, పర్లేదు, ఏం కాదు, తిట్టండి, ఏం కాదు. ఇలా ఈ దురద చూపించుకునే, నోటు దురద చూపించుకునే 2019 ఎన్నికల్లో ఆ ఫలితాలు వచ్చినాయి. దాంతోపాటు 2014లో జనసేన అధినేత మీకు మద్దతు ఇచ్చినందుకు మాకు కూడా బాగా ఫలితాలు వచ్చినాయి. అంతా మీ చలవ, మీ కృషి, అదంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక బోటు మునిగిపోతుంది అనుకోండి, ఆ బోట్లో ఎక్కిన వాళ్ళంతా మునిగిపోతారు. అదే జరిగిందనమాట. 2014లో మద్దతు ఇచ్చినందుకు మీ 2019లో మీ పడవ మునిగిపోతుంటే దాంతోపాటు మాది కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మీ నోటి దురద, మీరు చేసిన పనులు అంతకుముందు ముఖ్యంగా ఎక్కడ పోలేదు. మీ పార్టీ దెబ్బతింది. కాపు రిజర్వేషన్, ముద్రగడ గారి ఇష్యూ, అప్పుడు చూపించిన నోటి దురదను చూడండి. ఆ దురద వల్లే ఇటు మేము దెబ్బతిన్నాం, మీ పార్టీ కూడా దెబ్బతింది. అయినా సరే ఇంకా మీరు ఆ నోటి దురదని తగ్గించుకోవడం లేదు. నాగబాబు గారు ఎక్కడన్నా అసభ్యంగా మాట్లాడారా బాలకృష్ణ గారి గురించి? లేదు కదా. కామెంట్లు ఎక్కువైతే లాస్ట్కి ఒక కామెంట్ పెట్టి ముగించేశారు, కుక్కలతో మనకెందుకు అని చెప్పేసి. అది ఆయన్ని కూడా కాదు, మిమ్మల్ని మీలాంటి కుక్కల గురించి ఆయన చెప్పింది. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక ఆవిడ వచ్చి అంటే నాగబాబు మానసిక స్థితి బాగాలేదంట. ఒక అమ్మ వచ్చి అంటే, అమ్మా 2008 అనుకుంటా, 8వ 9వ మొత్తానికి బాలకృష్ణ బెల్లంకొండ ప్రొడ్యూసర్ బెల్లంకొండ కాల్పుల కేసు, ఆ కేసులో బాలయ్యని అరెస్ట్ చేయలేదు. ఆ కేసులో బాలయ్య ప్రధాన నిందితుడిగా ఉంటే బాలకృష్ణ వెళ్ళిపోయిన ఇక్కడ నిమ్సే కదా, నిమ్స్లో జాయిన్ అయ్యారు. నిమ్స్లో జాయిన్ అయితే అప్పుడు కాకర్ల చౌదరి గారు డాక్టర్ ఉండేవాళ్ళు. ఆయన బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఒక మెంటల్ సర్టిఫికేట్ జరిగింది. ఇతని మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి కోర్టు కూడా సబ్మిట్ చేశారు ఆ రోజునాడు. అది విత్ ఎవిడెన్స్ ఉంది, మనం మాట్లాడుకోవడం కాదు, ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. అది కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగాలేదన్నారు. ఆ రోజు అరెస్ట్ కాకుండా బాలకృష్ణని ఆ మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకుని కాపాడుకున్నారు మీరందరూ కూడా. ఒక మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించారు. అంటే అతను జైలుకి వెళ్ళకపోయాయి. ఇంకా ఇప్పుడు అరెస్ట్ అయితే ఏమని చెప్పండి, అరెస్ట్ అయితే ఉరిశిక్ష చేశారు కదా, అరెస్ట్ అవగానే కోర్టులో సబ్మిట్ చేస్తారు ఎఫ్ఐఆర్తో పాటు. 14 రోజుల పాటు న్యాయమూర్తిగా రిమాండ్కి విధిస్తారు. ఆ రిమాండ్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తర్వాత బెయిల్, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది మన న్యాయ వ్యవస్థలో. అరెస్ట్ అయిపోయినంత మాత్రాన ఇది ఉరిశిక్ష చేశారు, ఏదో యావజ్జీవ కారాగార శిక్ష చేశారు. అయినా అరెస్ట్ కూడా కాకూడదని చెప్పేసి ఈ పచ్చ బ్యాచ్ అంతా ఒక మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. బాలకృష్ణ మానసిక ఉన్మాది, మానసికంగా బాగలేదని చెప్పేసి. అది రికార్డెడ్ ఎవిడెన్స్. మరి మీది బాలకృష్ణ దగ్గర మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకుని నాగబాబుని అంటారే? ఆయన బాగానే మాట్లాడుతున్నారు, ఆయన మాటల్లో తప్పేం లేదు. ఉంటే గింటి మీ బాలకృష్ణకి మెంటల్ సర్టిఫికేట్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఒకడు వచ్చి ఒక సినీ ఇండస్ట్రీ, అయ్యా నమస్కారం అండి, మీ మొహాలు, మీ పేర్లు ఎప్పుడు మేము చూడలేదండి. మరి ఏదో పులిహార సినిమాలు తీసుంటారు, 1 రోజు 2 రోజులు బొమ్మలు తీసుంటారు, ఏమన్నా మీరు కూడా సినీ దర్శకులు అని చెప్పేసుకుంటున్నారు. మాకు తెలియదండి, మరి మాకు తెలియదండి. ఏదో ఒక కనీసం ఒక వారం రోజులన్న సినిమా ఆడితే పోస్టర్లు అన్నా ఉంటే
గుర్తుపడతాం. ఓ పలానా దర్శకుడు, పలానా నిర్మాత, పలానా హీరో అని చెప్పేసి. ఏ 'పులిహార' సినిమాలు తీసిన హీరోలు ఇది దర్శకుడు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ఏ ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? మీకు సంబంధం ఏంటి అసల? బాలకృష్ణ, నాగబాబు మధ్యన జరిగిన ఇష్యూకి సంబంధించి మీకు సంబంధం ఏంటి? సినీ పరిశ్రమలో ఇంతమంది మీరంతా పోటుగాళ్ళు ఉన్నారు కదా! 14,000 మందంట. టీవీ ఆర్టిస్టులు, సినీ ఆర్టిస్టులు మొత్తం అందరూ కలిపితే. హీరోలు ఎంతమంది ఉంటారండి మహా అయితే? ఈ హీరోలు క్యారెక్టర్ 200, 300 కూడా ఉండరు వీళ్ళు. ఎక్కువ మనకు ఎక్కువ కనిపించేవాళ్ళు. ఫ్రంట్ లైన్ ఉండేవాళ్ళు. వెనకాల జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, లైట్ మ్యాన్స్, బాయ్స్, డ్రైవర్స్ అంతా యూనిట్ 24 రంగాలు ఉన్నాయి అక్కడ. 24 కళలు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక్కొక్క విభాగంలో ఎంతమంది పనిచేస్తుంటారు? ఫైటర్స్, జూనియర్ డాన్సర్స్, జూనియర్ డాన్సర్స్, ఇదంతా కూడా పెద్ద విభాగం అది. మరి కరోనా నేపథ్యంలో గత 3 నెలలుగా కూడా కరోనా నేపథ్యంలో సినీ ఇండస్ట్రీని పట్టించుకుంది ఎవరు? చిరంజీవి గారు పట్టించుకున్నారు ముందుకొచ్చి ఆయన వచ్చి ఒక డొనేషన్ చారిటీని మొదలుపెట్టి ఆయన సొంతంగా డబ్బులు ఇచ్చి దానికి ఆ కార్యక్రమం ముందు తీసుకెళ్తూ మొత్తం అందరిని ఆదుకున్నారు. దానికి బాలకృష్ణ గారు కూడా డబ్బులు ఇచ్చారు. ఇస్తే చిరంజీవి గారు బాలకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పారు. బహిరంగంగా థ్యాంక్స్ చెప్పారు. అది చిరంజీవి గారి వ్యక్తిత్వం. అది అక్కడ బాలకృష్ణ గారు తక్కువ చేసి చూడలేదు. ఈ పచ్చ బ్యాచ్ ఏమైతే ఉందో, మీరు అసలు ఇంత గజ్జి ఉంటే కష్టం. ఒక సినీ ఇండస్ట్రీలో ఉండి మీరు ఇంత గజ్జితో ఉంటే చాలా కష్టం. దర్శకులు మీరు అందరూ. ఇంకొకటి వచ్చి ఈయన చాలా ఉన్నాయండి, చాలా తిడతానే ఉన్నారు. ఇది తిట్టడమే పని అనమాట. అసలు మాట్లాడింది ఏంటి, జరిగింది ఏంటి సంబంధం లేదు, తిట్టడమే. మీకైనా నోళ్ళు ఉన్నాయి, మాకు లేవా? మాకు నోళ్ళు లేవా? మేము తిట్టలేమా? చెప్పండి. మేము తిడతాం, తిట్టుకుందాం. బూతులుగా అమ్మలో, అక్కలో, చెల్లెళ్ళు అందరం తీసేద్దాం ఇళ్లలోంచి, తిట్టుకుందాం. ఏమొచ్చింది? తిట్టుకుంటే ఏమొచ్చింది? తిడదాం. నేను తిడతా. నాకు ఈశ్వరుడు నాకు నోరిచ్చాడు. నేను బాగా తిడతా. నేను కూడా చిన్నప్పుడు గొడ్డును కాసుకున్నాను. చెరువు దగ్గర గొడ్డును కాసుకున్నాను. మాకు వ్యాధులు ఉన్నాయి. మాకు భాష తెలుసు, బాగా తెలుసు. నాటు నానబెట్టిన బాగా వచ్చు. కాకపోతే ఒక సభ్య సమాజంలో మనం బతుకుతున్నాం కదా. మన ప్రస్థానం ఎక్కడ మొదలైంది, మనం ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత, అప్పుడు మనం ఎక్కడున్నాం చూసుకున్న తర్వాత, ఒక సభ్య సమాజంలో మనం బతికి ఒక ఫ్రంట్ లైన్, ఒక మీడియాకి వచ్చి ఒక ఫేస్ చేస్తున్నప్పుడు ఒక సభ్యతా సంస్కారంతో మాట్లాడాలి. అందుకనే ఈ బూతులు అనేవి నేను మాట్లాడిన ఎక్కడ కూడా నాకు రాదా, ఏదైనా పిహెచ్డీ చేశారా, మీకైనా స్పెషల్గా ఏమన్నా ట్యూషన్లు పెట్టారా, మీకేమన్నా ఏ మనుషులా మీరు? మాట్లాడలేమా? పెరిగింది గొడ్డుని కాసుకుంటూ పెరిగాను. నేను గొడ్డుని కాసుకుంటూ పెరిగాను, చెప్పుకోవడం తప్పేం లేదు. గేదెలు కూడా కాసేవాడిని. ఒకప్పుడు 2 గేదెలు ఉండే, చాలా కాలం పాటు ఒక గేదె ఉండేది. కొద్ది స్థలంలోనే కట్టుకునేవాళ్ళం. దానికి గడ్డి కూడా నేనే పట్టుకొచ్చేవాడు. మోపు మా పొలం దగ్గర ఉంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో దొంకమ్మటి వెళ్ళిపోయి నేనే పట్టుకొచ్చేవాడిని. 2 రోజులకి 3 రోజులకి ఒక కట్ట 2 కట్టలో ఎండుగడ్డి కూడా పట్టుకొచ్చేవాడిని, పచ్చగడ్డి వేసేవాడిని. మాకు తెలియదా? మేము పెరిగిన వాళ్ళం కదా, ఎలా బూతులు మాట్లాడుకుంటాము గొడ్డును కాసినప్పుడు. మీరు ఎందుకు మా వత్తనయ్యి ఇక ఏదో మాట్లాడతారు. ఇక ఈ రాజకీయాల గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఇదంతా అంటారు. అదే బాబు, ఇప్పుడు మేము ఓడిపోయాము, గెలిచాము, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాము, డబ్బులు పంచకూడదని చెప్పేసి ఒక సిద్ధాంతం పెట్టుకుని పోటీ చేశాము. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో డబ్బులు పంచకపోతే గెలవమరి, గెలుస్తారు లేదు పక్కన పెడితే ఆయన కుప్పంలో కూడా డబ్బులు పంచాలి. 40 years అక్కడ. ఇది ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు. ఒకసారి ఓడిపోయినట్టున్నారు, ఓడిపోలేదు. మరి ఎక్కడ పార్టీ పెట్టిన కానీ ఇప్పుడు హిందూపురంలో అక్కడ కూడా డబ్బులు పంచాలి. మీరు డబ్బులు పంచకపోతే కష్టం. ముందు మీరు డబ్బులు పంచకుండా కుప్పంలోను, హిందూపురంలో గెలిచిన తర్వాత మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు దశాబ్దాలుగా మీ ఆధిపత్యం నియోజకవర్గాలు కాకుండా కొత్తగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మంగళగిరి ఎగ్జాంపుల్. మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోయాడు? ఒక ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కొడుకు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోయాడు? కొత్త నియోజకవర్గం, అక్కడ పట్టు లేదు అసలు, మొత్తం అలా తెలియదు కాబట్టి ఓడిపోయాడు. అదే పాత నియోజకవర్గం అనుకోండి, హిందూపురంలో అయితే లోకేష్ గెలిచేవాడు, కుప్పంలో లోకేష్ గెలిచేవాడు. అక్కడ ఎందుకు ఓడిపోయాడు? కొత్త నియోజకవర్గంలో పరిస్థితులు ఉంటే, రకరకాల సమీకరణాలు ఉంటాయి, అక్కడ రాజకీయంగా వీళ్ళు ఇంకా బేస్ వేసుకోలేదు కాబట్టి గెలిపోవటంలో ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే పరిస్థితి కదా. ఆయన సడన్గా వచ్చి పోటీ చేశారు. ఇంతకుముందు అక్కడ ఎవరో కూడా ఆ కుటుంబం నుంచి గెలవలేదు, పోటీ చేయలేదు ఆ నియోజకవర్గాల్లో. అలాగే రాజకీయంగా బేస్ లేదు. సడన్గా వచ్చి పోటీ చేయడం వల్ల ఏంటంటే ఆ పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి ఎక్కడైనా సరే.
ఇప్పుడున్న పరిస్థితుల్లో. లోకేష్ బాబు ఎగ్జాంపుల్. మంగళగిరిలో రాజధాని ప్రకటించిన మంగళగిరి మళ్ళీ అది. రాజధాని ప్రకటించి మంగళగిరిని రాష్ట్రంలోనే ఒక ప్రముఖంగా డెవలప్మెంట్ చేసిన ప్రాంతంలో కూడా లోకేష్ బాబు ఓడిపోయాడంటే అర్థం చేసుకోండి రాజకీయం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో. అసలు టీవీ నేను దేవి గారిని చూడాలి డిబేట్లో వచ్చేసిందా? దేవక్క కూడా వచ్చేసిందా? ఎందుకు పుడతామండి? తగలట్టండి రంజని గారు, తగలట్టండి. ఎందుకు పుడతారండి వీళ్ళంతాను? ఎందుకు పుడతారండి వీళ్ళంతాను? ఈ సోకాళ్ళు వీళ్ళు ఎక్కడా కనపడలేదు. అది అవసరమైతే అదేమంటే రాజకీయాల్లో అంటారు వీళ్ళంతా. ఇక ఆ టాపిక్ చెప్తాను. అరే బాబు, 2014లో 2 సార్లు సీఎంగా చేసిన వ్యక్తి, అప్పటికి 25 years పార్టీ, ఇది గమనంలో ఉన్న పార్టీ, అది ఇది 25-30 years పాటు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న పార్టీ తెలుగుదేశం. 2 సార్లు సీఎం చంద్రబాబు, ఒక 5 years పాటు కేంద్రంలో కూడా కీలకమైంది. తెలిసిందే కదా, హంగొస్తే 30+ ఎంపీలు గెలిస్తే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు బీజేపీ వాజ్పేయి గారికి మద్దతు ఇచ్చారు. చాలా క్రిటికల్గా తెలుగుదేశం పార్టీ ఉంది, చక్రం తిప్పారు చంద్రబాబు నాయుడు గారు, మనకు తెలిసింది అంతా కూడా. అటువంటి వ్యక్తి 2014లో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన గుమ్మం ముందు నిలబడి కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసి ఆయన ఇంట్లోకి వెళ్ళారు. ఇక్కడ అంటే చంద్రబాబు నాయుడు గారిని తగ్గించడం అని కాదు, కానీ ఆయనకుంటే స్థాయి ఆయనకు ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాబట్టి. ఆ పార్టీ లేకపోతే ఆయన ఏంటో మనకు తెలుసు. చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు అంటే అక్కడ పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గిందా, స్థాయి పెరిగిందా చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థాయి లేని వ్యక్తి అయితే స్థాయి లేని వ్యక్తికి ఇంటికి ఈయన ఎందుకు వెళ్తాడు చెప్పండి? పోనీ ఈయన తక్కువ, ఆయన ఎక్కువ? అసలు అప్పుడే 2014లో అనుకున్నా, ఈ పచ్చ బ్యాచ్ అంతా తలెత్తుకుని ఎలా తిరుగుతారా బాబో, వెళ్ళిపోయి ఈయన పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు అని చెప్పేసి ఇంటికి వెళ్ళారు. లిటరల్గా చెప్పాలంటే కాళ్ళు పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. వెళ్ళిపోయి 2014లో నాకు మద్దతు ఇవ్వు స్వామి, నా పార్టీని గెలిపించేసి కాళ్ళు పట్టుకున్నాడు. 2014లో మేము పెట్టిన భిక్ష అధికారం మీకు అనేది గుర్తుపెట్టుకోండి. మేము జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష, ఆ భిక్ష కూడా ఇంటికి వెళ్ళి అడుక్కుంటే పెట్టిన భిక్ష. అది అర్థమవుతుంది కదా, ఇంటికి వెళ్ళి అడుక్కుంటే పెట్టిన భిక్ష. చంద్రబాబు నాయుడు 2 times సీఎం, అప్పటికి 30 years ఉన్న పార్టీ, కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తి. అటువంటి వ్యక్తే ఇంటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి వచ్చింది 2014లో. ఇక్కడ ఎవడో రాజకీయాల్లో ఎవడో తోపుండడో తుమ్ముండడో, రాజకీయాల్లో ఇప్పుడు ఇక్కడ మారిపోతా ఉంటే ఒక్కోసారి ఒక వ్యక్తి బలంగా ఉంటాడు, ఒక్కోసారి ఒక వ్యక్తి బలహీన పడతా ఉంటాడు. పార్టీలు ఉంటాయి, పోతా ఉంటాయి. ఇది మీ ఇదేం కాదు. మాట్లాడితే ప్రజారాజ్యం అంటారు కదా. అన్న తెలుగుదేశం ఏమైంది? చెప్పండి. నంద మూవీ బ్లడ్ బ్రీడ్ వేరు కదా, ఆ బ్రీడ్ బ్లడ్ కదా. అన్న తెలుగుదేశం ఏమైంది చెప్పండి? మీ ఎన్టీఆర్ ఒక పార్టీ పెట్టారు కదా, ఎన్టీఆర్ తెలుగుదేశం చచ్చిపోయే ముందు మళ్ళీ రెండో పార్టీ. ఎన్టీఆర్ తెలుగుదేశం ఏమైంది? ఎన్టీఆర్ బిడ్డ పురంధేశ్వరి గారు ఏ పార్టీలో ఉన్నారు? ఆడబిడ్డ. ఆయన హల్లుడు దగ్గుబాటి ఏ పార్టీలో ఉన్నాడు? ఎన్టీఆర్ గారి భార్య ఏ పార్టీలో ఉన్నారు? మీరంతా మాట్లాడేది పార్టీల గురించి, రాజకీయాల గురించి. రాజకీయాల గురించి. ఎక్కడున్నారు వీళ్ళంతా? ఏ పార్టీలో ఎవడున్నారు? అసలు ఎన్టీఆర్ వారసులు ఏమైపోయారు? 7 మంది కొడుకులు అనుకుంటా అప్పటికి ఎలైవ్. ఇది 1994 ఎలైవ్ 7 మంది అనుకుంటా. 7 మంది కొడుకులు చచ్చిపోయి దమ్ము లేక బావకు అప్పచెప్పారు పార్టీని తీసుకెళ్ళి. ఎందుకు మాట్లాడతారు? మీ బాలయ్య బాబు ఎంత గొప్పవాడు తెలుసా? తన తండ్రి మీద చెప్పు లేపించిన చంద్రబాబు నాయుడికి ఇంటికి తన కూతురిని కోడలుగా పంపించాడు. అది మీ బాలయ్య ఒంట్లో ఉన్న రక్తం, పరుషం, నందమూరి బ్రీడు, బ్లడ్, బ్లా 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 బ్లా. అది ముందు మీరు చూసుకుని ఏడవండి, తర్వాత చూసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఒక్కడ రాలేండి, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ముందుకు రాలేదు. చిరంజీవి గారు లేకపోతే ఇప్పుడు డబ్బులన్నీ ఆయన అంటే చందాలు పోగేశారు. ఇప్పుడు ఆయన డబ్బులు పెట్టారని చెప్పి చెప్పట్లేదు, చందాలు పోగేశారు. ఒక్కడొచ్చాడా ఆదుకుంటాకి పాప మనల్ని? ఒక్కడు ముందుకు వచ్చాడా? ఎవ్వరు రాలేదు. ఆయనకి ఇనిషియేటివ్ తీసుకుని ఆయన ముందుకు వచ్చి ఆయనకి ఏం పోయింది చెప్పండి? ఇంట్లో కూర్చొని జరిగిపోతుంది చిరంజీవి గారికి.
వచ్చి అంతా చేసిన తర్వాత మళ్ళీ మాటలు పైకి పైకి మాటలు భూములు పంచుకుంటున్నారు ఇదని చెప్పేసి. బాలకృష్ణ ఏం చేశారు? లాక్డౌన్ మొత్తంలో బాలకృష్ణ అనే వ్యక్తి ఏం చేశాడు? తిరిగాడా? పోనీ ఎమ్మెల్యే కదా, అక్కడికి వెళ్ళని చేశాడా? ఏం చేయలేదు. ఇప్పుడు హైదరాబాద్లో చేశారు, చేయలేదు. నాగబాబు గారు వారాల తరబడి సొంతంగా ఆయన ఇది ఫుడ్ తయారు చేయించి ఆహారం వండించి తయారు చేసి ప్యాకింగ్ చేసి ఆయన హైదరాబాదులో డ్యూటీలో ఉన్న పోలీసులకి మంచినీళ్లు, మజ్జిగ, అన్నము, ఎంత కూడా ఫుడ్, చపాతీలు ఇవన్నీ కూడా నాగబాబు గారు స్వయంగా పంచారు వారాల తరబడి. అది నాగబాబు గారు. బాలకృష్ణ ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? ఏం చేశాడు బాలకృష్ణ? జనం కష్టంలో ఉంటే, జనం ఆపదలో ఉంటే బాలకృష్ణ ఏం చేశాడు? అటు హిందూపూర్లో కనపడలా, హైదరాబాద్లో కనపడలా. ఏదో వచ్చి ఇది పిచ్చవాడు వాగుతుంది తప్పితే ఈ బాలకృష్ణ ఏం చేశాడు? ఎవరైనా లైవ్లోకి వస్తారండి మన వాళ్ళు? వస్తే చెప్పండి, యాడ్ చేస్తాను. ఇప్పుడు తెలిసిందే కదా ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి గారి ఇష్యూ. ఎందుకంటే నేను లక్ష్మీపార్వతి గారిని అవమానంగానే మాట్లాడదలుచుకోలేదు. ఒక మహిళని, ఆ పెళ్లి జరిగిపోయింది. మరి చాలామంది ఎన్టీఆర్ లేపుకొచ్చాడంటారు భర్త ఉండగానే. మళ్ళీ చాలా కథలు ఉన్నాయి దాని గురించి, మనం దాని గురించి మాట్లాడుకోవట్లేదు. దాని గురించి తెలిసిందే కదా, అందరూ తెలిసిందే. వీరగంధం ఆయన ఉన్నారు కదా, ఇంకా ఇంటి లక్ష్మీపార్వతి మొదటి భర్త బతికే ఉన్నారు. సంగీతం, సాధన, మనకి ఇవన్నీ అందరూ తెలిసింది ఈ కథలన్నీ కూడా. లక్ష్మీపార్వతి గారిని తక్కువ చేసి మాట్లాడను. జరిగింది జరిగిపోయింది. ఇంకా అప్పట్లో అంతా ప్రజలు కూడా ఒప్పుకున్నారు కదా. పెళ్ళైన తర్వాత ఆయన సీఎంగా గెలిచారు. ప్రజలు కూడా దాని గురించి, పెళ్లి గురించి పెద్ద పట్టించుకోలేదు. అయినా ఆ వయసులో దాదాపు ఒక క్రికెట్ టీం అంత సంతానం ఉన్న ఎన్టీఆర్ గారికి ముద్ద పెట్టే దిక్కు లేదు ఆ రోజు నాడు. ఒక ఆడ మనిషిని తెచ్చుకున్నారు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుని. ఇది వయసు అయిపోయిన తర్వాత ఈ క్రికెట్ టీం సంతానం, మామూలుగా సంతానం కదా, క్రికెట్ టీం అని సంతానం ఉండి బ్లడ్ బ్రీడ్ అని చెప్పి తిరిగే వీళ్ళు తండ్రికి ముద్ద పెట్టాల లాస్ట్కి. వీళ్ళు మాట్లాడతారు వీటి గురించి. ఎన్టీఆర్ పచ్చ బ్యాచ్ రాలేదు దీనిలోకి, లైవ్లోకి. హాయ్ సూర్యబాబు గారు, హాయ్ రవి గారు. లైవ్లోకి వస్తే ఎవరైనా రండి అండి. జనసేన పార్టీ గురించి తర్వాత మాట్లాడుకుందామండి. ఇది బాలకృష్ణ గారికి సంబంధించి పచ్చ బ్యాచ్ వాగుతుంది కదా, దాని గురించి. ఈ బ్యాచ్ అంతా ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, బాలకృష్ణ గారి మీద మాకేమి ద్వేషం లేదు. అందరితో పాటు ఆయన సమానమే. మేము ఎవరిని కూడా మేము ద్వేషించము, శత్రువులుగా చూడము. ఇక్కడ రాజకీయం అంటే రాజకీయం అంతే, అక్కడ వరకే. అసలు బాలకృష్ణ గారు, నాగబాబు గారు అనుకున్నది అక్కడితో అయిపోయింది. పచ్చ బ్యాచ్ మొత్తం రంగంలో దిగిన తర్వాత అనవసరంగా బాలకృష్ణ గారు వీళ్ళు అన్పాపులర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మెంటల్ సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఫోటోలు గిటోలు. వీళ్ళందరూ ఆ ఫోటోలు బయటికి తెస్తున్నారు. ఇదిగో మెంటలోడు అని చెప్పేసి మీరందరూ కలిసి బాలకృష్ణ అన్పాపులర్ చేస్తారు, ఇంకా అన్పాపులర్ చేస్తున్నారు ప్రజల్లో. ఇది నాగబాబు గారిని తిట్టే క్రమంలో, నాగబాబు గారికి పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. ఆయనకు వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. ఆయన తిట్టే క్రమంలో, ఎందుకంటే ఆయన మీద ఏమీ లేవు. మీరు తిడితే బూతులు తిట్టుకోవాలి. ఆయన మీద ఏమన్నా చెప్పండి. ఆయనకి ఏమైనా మెంటల్ సర్టిఫికేట్ ఉందా? ఆయన మీద స్కాములు ఉన్నాయా, స్కీములు ఉన్నాయా? ఆయన ఏమైనా మోసం చేశాడా? ఏం లేదు కదా. ఆయన బతుకుతున్నాడు. ఆయన ఏదో సినిమాలు చేసుకుంటున్నారు, టీవీ షోలు చేసుకుంటున్నారు. ఆయన బతుకుతున్నాడు. ఆయన హ్యాపీగా ఉన్నాడు బాలకృష్ణ గారు. మన నాగబాబు గారు హ్యాపీగా ఉన్నారు. ఆయనకు వచ్చిందేం లేదు. ఇప్పుడు ఇలా తీయడం వల్ల ఏంటంటే, బాలకృష్ణ గారి మెంటల్ సర్టిఫికేట్, బెల్లంకొండ కాల్పుల కేసు, కాల్పులు ఎందుకు జరిగాయి, ఆ ఇంట్లో ఏం జరిగింది, తక్కడతా మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట. అవన్నీ కూడా ఏంటంటే మీరు కావాలని కాదు, ఇలా చేయడం వల్ల అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఏం జరిగింది అనేది. ఈ మహిళల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక ఆ టాపిక్ మనకొద్దు. కాల్పులు ఎందుకు జరిగాయి అనేది మనకొద్దు. ఇంకా కాల్పులు అనేది దాని గురించి కూడా తెలిసిందే కదా, మనకి అందరూ తెలిసిందే, కానీ బయట చెప్పుకోలేము. ఎందుకంటే మహిళలు మనం కించపరిచే ఉద్దేశం నాకైతే లేదు. వీరు పెళ్ళూరి గారు హాయ్ సార్.
మామూలుగా యాక్చువల్‌గా అండి నిన్న నైట్ నాకు కొంతమంది ఫోను చేసి, "అన్న నువ్వు తిట్టాలన్నా" అని చెప్పారన్నమాట. తిడుతున్నారు పచ్చ బ్యాచ్ తిట్టాలన్నారన్నమాట. నైటే లైవ్ పెడదామనుకున్నా గానీ లేట్ నైట్ అయిపోయింది. తిట్టడం సమస్యకి పరిష్కారం కాదు దేనికి కూడా. తిట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ సొల్యూషన్. తిట్టడం నేను తిట్టేతను. "ఏవే నా కొడకల్లారా ఏంటి మాట్లాడుతున్నారా? చీల్చేత్తా, పొడిచేత్తా ఏమనుకుంటున్నారా?" ఇక లకారాలు, మకారాలు అన్ని కారాలు వచ్చేత్తాయి. అన్ని కారాలు తీసేయొచ్చు. పెద్ద విషయం ఏం కాదది. తిట్టడం అనేది ఇది కాదు. సభ్య సమాజంలో తిట్టుకోవడం అనేది దీనికి ఒక పరిష్కారం కాదు. ఒక సొల్యూషన్ కాదు. డిఫరెన్సెస్ ఇప్పుడు భేదాభిప్రాయాలు మనుషుల మధ్యన ఉండొచ్చు. మాటల యుద్ధం జరగొచ్చు. ఏమైనా జరగొచ్చు. అది హుందాగా ఉండాలి. సబ్జెక్టివ్‌గా ఉండాలి. విధానపరంగా ఉండాలి గానీ, ఇలా లేనిపోయినయి కల్పించుకొని, తిట్టుకుని, గతాలు తవ్వుకుని హ్మ్. వాళ్ళు ఏదో అనుకుంటే, మీరు చిరంజీవిని తీసుకొచ్చి, ప్రజారాజ్యం తీసుకొచ్చి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి, ఇది జనసేనని లాగి, దానిని లాగి, దీన్ని లాగి, బ్రీడ్ ఇదంతా చెప్పినప్పుడు మీ మీ గతాలు మొత్తం తవ్వుతా కూర్చుంటాం. వీళ్ళు కూడా ఊరుకుంటారండి. అన్నీ తవ్వి కూర్చుని మొత్తం మీ మొహం మీద ఏస్తా ఉంటారు. వీళ్ళకి పచ్చ బ్యాచ్‌కి ఏంటంటే, ఇక చిరంజీవి, మెగా ఫ్యామిలీ వీళ్ళంటే చాలు పడిపోతారు మీద. మరి ఎందుకో వీళ్ళకి ఉక్రోషం అర్థం కాదు. నాకైతే ఇప్పటికి అర్థం కాదు. ఎందుకు ఇలా పడిపోతారనేది. ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కాకినాడ ఎమ్మెల్యే గారు, రెడ్డి గారు చాలా ఘోరాతి ఘోరంగా తిట్టారు. చాలా ఘోరంగా తిట్టారు. ఒక్కడు స్పందించలా. మరి ఏమైపోయారో ఇది ఈ బ్లడ్‌లో ఈ బ్రీడ్‌లు, పౌరుషాలు, రోషాలు ఎక్కడ చచ్చిపోయారా మీరంతానప్పుడు? ఏమైపోయారు? ఎంత ఘోరంగా కొడాలి నాని గారు అసల. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి కొడాలి నాని గారు అసలు తిట్టిన సన్నాసి అంటాడు, లోకేష్ బాబుని పప్పుగాడు అంటాడు, ఎదవ అంటాడు. అసలు చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలుగా తిట్టాలి అన్ని రకాలుగా తిడుతున్నాడు. ఏమైపోయారు మీరంతా? ఎక్కడ చచ్చిపోయారు మీరంతా? ఇంకొక వల్లభనేని వంశీ కూడా. మళ్ళీ ఇక్కడ కామెడీ ఏంటంటే, వీళ్ళకి టికెట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడే. వంశీకి 3 సార్లు టికెట్ ఇచ్చాడు. ఆయన 2 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు, ఒక ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఈయనకి 2 సార్లు టికెట్ ఇచ్చాడు. ఇది మన కొడాలి నానికి కూడా చంద్రబాబు నాయుడు గారు 2004, 2009 టీడీపీ టికెట్ ఇచ్చాడు. ఆయనకి 2004 ఎంపీ అనుకుంటా. మొత్తం ఒకసారి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చాడు. తర్వాత 2 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాడు గన్నవరం నుంచి వంశీకి. సో ఇది పరిస్థితి. వీళ్ళు టికెట్లు తెచ్చుకుని ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసి ఈ రోజు నాడు వంశీ, నాని, చంద్రబాబు నాయుడిని ఎలా తిడుతున్నారు. చూపించండి మీ బ్లడ్, బ్రీడు, పౌరుషం మొత్తం బయట తీయండి. లోకేష్ బాబు దేవుడా, మీకు దేవుడైతే కావచ్చు. ఆ లోకేష్ బాబుని పప్పుగడు పబ్లిక్గా బహిరంగంగా తిడుతున్నారు వాళ్ళు. వాళ్ళదేం చేయలేకపోతున్నారా? వాళ్ళదేం పీకలేకపోతున్నారా? అంటే ఇప్పుడు ఏదో నాగబాబు గారు ఏదో ఒక డిబేటబుల్ టాపిక్ సినిమాకి సంబంధించి ఏదో మాటకి మాట అంటే ఇదే పడిపోతున్నారు కదా. వాళ్ళది పీకండి, కూర్చుని బాగా పీకండి. ఏం పీక్కుంటారు వాళ్ళు వెళ్ళిపోయి పీకండి. అక్కడ లేదు, అక్కడ దమ్ము సరిపోద్ది, ధైర్యం సరిపోదు మీకు. చిరంజీవి గారిని అంటే చాలు, మీడియాలు ఫుల్ కవరేజ్ ఇచ్చేస్తాయి. మనలో ఉన్న గజ్జి మొత్తం తీర్చేసుకోవచ్చు. వెళ్ళండి, కాకినాడ వెళ్ళండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అంటే, కాకినాడ రెడ్డి గారంటే మాకు బలం ఉందో బలం లేదు ఏమి లేదే కానీ మేము దమ్ముగా వెళ్ళి రోడ్డు మీద నిలబడ్డాం. ఆయన ఇంటి ముట్టడికి వెళ్ళాం. మా కార్యకర్తలు వెళ్ళారు, మా నాయకులు వెళ్ళారు. దాని గురించి కేసులు కూడా ఇప్పుడు మేము అందరూ కూడా ఎదుర్కొంటున్నాం. మా అధినేత మీద ఒక మాట అంటే మేము నిలబడ్డాం. అలాగే విజయవాడ ఆ మాటలు చచ్చిపోతా అంత దారుణంగా తిట్టాడు రెడ్డి. కొడాలి నాని తక్కువేం కాదని. కొడాలి నాని అంటే కొద్దిగా సన్నాసి, ఈ పదాలు వాడుతుంటాడు. ఆయన నీ అమ్మ మొగుడా, సన్నాసి, ఆడ, పప్పుగాడ ఇట్లాంటి వాడుతుంటాడు. ఈ కొద్దిగా ఎన్ని మన మామూలుగా వాడుకల భాషలో ఉంటాయి మామూలుగా కొద్దిగా. కానీ మరీ దారుణంగా, మరి అసహ్యంగా తిట్టేశాడు. మరి వినరాని మాటలు అన్నమాట. కాకినాడ రెడ్డి ఏం పీకలైపోయారు, వీళ్ళని పీకలైపోయారు. ముందు ఏమైనా ఉంటే వాళ్ళ పీకండి వెళ్ళి. పీకిన తర్వాత మెగా ఫ్యామిలీ దగ్గరికి రండి. తోడికి అలుసే. వీళ్ళు అనగానే, మెగా ఫ్యామిలీ అనగానే మంచంలో పడుకుని 3 గేల ముసలోడు కూడా బయటకు వచ్చేస్తాడు కనబట్టుకుని. పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది. మీకు ఏం చేశారు వీళ్ళు? మీకు ఈ ఫ్యామిలీ మీకు ఏం చేసింది? ఎందుకంత పౌరుషం మీకు? ఎందుకంత మీద పడిపోతారు? ఒక చిన్న మాటకే వారాల తరబడి గొడవ చేస్తూ ఉంటారు ఇది అయిపోయినట్టుగా. అంతకన్నా ఎక్కువ అంటున్నారు కదా. వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు? వీళ్ళ మీద ఎందుకు వస్తున్నారు? గజ్జి తగ్గించుకోండి. 2014లో మీకు మద్దతని కాదు, అక్కడ అప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సమీకరణాలు, పరిస్థితులు, అనుభవం దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అది అడిగితే ఇంటికి అడిగితే
ఆ పాపానికి ఇప్పటికీ మేము అనుభవిస్తున్నాం. మీ పచ్చ పాపాన్ని, మీ చేసిన పాపాన్ని మన మద్దతు అనే పాపాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నాం మేము. మాకు ఇప్పటికీ ఎంటాడుతూ ఉంది. మీరు ఆగరు కదా! మీరు చేసిన అకృత్యాలు, పాపాలన్నీ కూడా మాకు చుట్టుకుంటున్నాయి అనమాట. ఎందుకంటే ఉంటుంది మరి. ఆ రోజు ప్రభుత్వంలో మేము మా వల్లే ప్రభుత్వం వచ్చినప్పుడు అందులో జరిగిన తప్పులన్నీ మాకు మాకు కూడా జనాలు అంటగట్టేస్తారు. ఇదిగో నీ వల్ల వచ్చింది కాబట్టి నీకు కూడా పార్ట్నర్‌షిప్ అని చెప్పేసి. అంటగడతారు, సహజం అది. ఇప్పటికి అనుభవిస్తున్నాం మీరు చేసిన ఎదవ పనులన్నిటికి కూడా. నోటి దూల, ఆయన్ని తిట్టడం, ఈయన్ని తిట్టడం. ఇటు మెగా ఫ్యామిలీ మీద పడతారు, అటు ముద్రగడ మీద పడిపోతారు. కాపు రిజర్వేషన్లో ఆయన తిట్టారు ఏం తిట్టారా బాబు అసలు. మామూలుగా తిట్టలేదు. గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బాగా ఓటు బ్యాంకు. ఇప్పుడు గెలిపోవడం సహజమైన బాగానే ఓట్లు వేస్తారు. అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఊసేలాగా చేసుకున్నారు గోదావరి జిల్లాలో. మీరే, మీ బ్యాచ్. మీతో పాటు మాకు కూడా ఇవ్వకుండా చేసుకున్నారు కాపులు. మాకు కూడా ఇదిగో ఇదిగో పవన్ కళ్యాణ్ వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి. ఈ దరిద్రాన్ని మాకు కూడా అంటగట్టారు బాబు మీద, మీ నోటి దురద వల్ల. ఆ చంద్రబాబు నాయుడు గారేమో ఆయన నానా సంకలనాకి పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు, అక్కడికి వెళ్తాడు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, ఈ పార్టీతో పొట్టు పెట్టుకున్నాడు. మొత్తం ఏదైనా కానివ్వండి రాజకీయంలో కింద పడతాడు, మీద పడతాడు, పాపం పాదయాత్ర చేస్తాడు. ఏదోటి చేసి అధికారం పట్టుకొస్తాడు, ఏదోటి చేసి ఆయన అధికారం పట్టుకొస్తాడు. పట్టుకొచ్చాడు 2014లో ఎట్టగొట్ట కింద పెట్టి మీద పెట్టి అధికారం పట్టుకొచ్చాడు. అధికారం పట్టుకొస్తే ఈ నోటి దురద వల్ల దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ దూరం చేసుకుంటూ ఉంటారు. అందరూ దూరం అయిపోవాలి మీకు, మీ నోటి దురద. ఆయన ఏమో కష్టపడతాడు గొడ్లాగా. ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబు నాయుడు విమర్శిస్తాం, అది వేరు, రాజకీయం వేరు. కానీ మనం వ్యక్తిగతంగా చూసుకుంటే మనం ఆయన గొడ్డులా కష్టపడిపోయి ఈ వయసులో కూడా తిరిగి రోడ్ల మీద తిరిగి ఆ పార్టీతో పొత్తు, ఈ పార్టీతో పొత్తు, ఆ దీక్ష, ఈ దీక్ష, అదని ఇదని అంతసేపు ఆయన రోడ్డు మీద పొల్లు దండాలు పెట్టుకుంటా ఉండి ఏదో చేసుకుంటూ అధికారం పట్టుకొస్తే మీకు తిన్నది అరక్క తెగబలిసి ఆయన తిట్టి ఈయన తిట్టి ఈయన తిట్టి ఆయన తిట్టి ఎంతసేపు తిట్టే కార్యక్రమం పెట్టుకుని పార్టీకి వచ్చిన వాళ్ళని కూడా మీరు దూరం చేసుకుంటున్నారు. బాలయ్య బాబు గురించి మాట్లాడడం వేస్ట్ అండి. కానీ ఈ బ్యాచ్ ఆగుతులేదు. ఓకే ఓకే వీడియోలు పెడతానే ఉన్నారంట. ఏదో ఒక రోజు 2 రోజులు ఏదో టాపిక్ వచ్చింది, ఏదో అయిపోద్ది దాని గురించి కథ నడుస్తూనే ఉందంట. ఇది ఎవడ వచ్చాడండి మాట, ఇది అమ్మాయిలను మోసం మీద అంటున్నాడు. ఇది ఈ బ్యాచ్ తగులుతూ ఉంటుంది. ఈ బ్యాచ్ అమ్మా నందమూరి హరికృష్ణ గారు 2 పెళ్లి చేసుకున్నారు. మొదటి బాబు విడాకులు ఇవ్వలేదు, చట్ట వ్యతిరేకం అది. హరికృష్ణ ఎన్టీఆర్ గారు 2వ బాబుకి పుట్టారు, తెలిసిందే కదా, చట్ట వ్యతిరేకం అది. కృష్ణ గారు 2 పెళ్లి చేసుకున్నారు, విడాకులు మొదటి బాబుకి, అది చట్ట వ్యతిరేకమే. ఇలా చట్ట వ్యతిరేకమైన పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకున్నారు, విడాకులు ఇచ్చారు, చట్టబద్ధంగా జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇద్దరు భార్యలు కూడా పవన్ కళ్యాణ్ మమ్మల్ని మోసం చేశాడు, మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఎక్కడా కూడా వాళ్ళు కోర్టులో కేసులు పెట్టలేదు, వాళ్ళు నష్టపరిహారాలు కోరుకోలేదు, ఏదో మీడియాకి వచ్చి బజార్కి ఎక్కలేదు. ఎక్కడా కూడా వాళ్ళు అసలు పెళ్ళయింది, విడాకులు తీసుకున్నారు, వాళ్ళు బతుకుతున్నారు, పవన్ కళ్యాణ్ బతుకు ఆయన బతుకుతున్నారు. కానీ ఈ దురదన కొడుకులు ఉంటారు చూడండి, దురదన కొడుకులు మాట్లాడితే పెళ్ళిళ్ళు పెళ్ళాలంటారు. అదే మీ ఇళ్లలో కూడా 2 పెళ్లి 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాగే రోడ్డుకొత్తి అంటారా? మీ ఆడబిడ్డలను అంటారా ఇది 2 పెళ్ళిళ్ళు చేసుకుంది, ఇది 3 పెళ్ళిళ్ళు చేసుకుందని చెప్పి? ఎందుకు దురదెందుకుగా మీకు అంత దురద? ఎదుటోడి వ్యక్తిగత జీవితం గురించి అంత దురదెందుకంట మీకు? నేను హరికృష్ణ గారి పెళ్ళిళ్ళు ఎందుకు తీశాను? ఇది ఎదవ వల్ల తీశాను, ఇటువంటి ఎదవల వల్ల తీశాను. కృష్ణ గారి పెళ్ళి ఇటువంటి ఎదవ వల్ల తీశాను నేను. మరి ఎన్టీఆర్ గారి పెళ్లి 2 పెళ్లిలే కదా. ఈయనకంటే బాగా చనిపోయింది. మరి లక్ష్మీబాబు గారికి భర్త బతికే ఉన్నాడు కదా. మరి విడాకులు తీసుకున్న తర్వాత చేసుకోవచ్చు ఆవిడ్ని? తప్పే కదా మరి లెక్క ప్రకారం. విడాకులు తీసుకుని పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పైతే నీ పచ్చ పెద్ద ఎన్టీఆర్ ఎందుకు చేసుకున్నారు ఆ మహిళనే, లక్ష్మీబాబుని? ఎందుకురా తూవించుకుంటారు మా చేత? ఎందుకు తవ్వించుకుంటారు? ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా బాగోతాలు ఎవడికుండే ఆడుకుంటే భయ్యా, ఎవడికుండే ఆడుకుంటే. నాకిద్దరు బిడ్డలు ఉన్నారు, వద్దు పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఏదో అయింది, విడాకులు అవుతాయి, ఇంకో పెళ్లి చేసుకోమంట, ఇది ఇంకోటి అయింది. మనం ఏం చేస్తాం? ఒకరి జీవితాన్ని జీవితకాలం మనం నిర్దేశిస్తూ కూర్చుంటామా? అభివృద్ధి అంతే, మనం చేసేది ఏం లేదు. వీళ్ళు లేదు, విడాకులు తగ్గి లేదు, పెళ్లి చేసుకుంటా హీలని చెప్పేసి
వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు జీవితకాలం. ఏం మాట్లాడతారా మీరు అసలు? పత్తోడి లేసొస్తాడు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు. మీ జీవితకాలం పెళ్ళిళ్ళ దగ్గర ఆడవండి. జీవితకాలం పెళ్ళిళ్ళ దగ్గర ఆడవండి. అక్కడ ఆగిపోండి. పోనీ మీ నాయకుల దగ్గర ఏమైనా ఉన్నాయా? క్లీనా? ఒకే పెళ్ళా? కాదు. ఈ వైసీపీ బ్యాచ్ కూడా పడతా ఉంటుంది మధ్య మధ్యలో పెళ్ళిళ్ళు అని చెప్పి. వైఎస్ కుటుంబంలో లేరా? లేదా విడాకులు తీసుకున్న వ్యక్తులు వాళ్ళు పెళ్లి చేసుకోలేదా? 2 పెళ్ళిళ్ళు లేవా? ఎందుకు చించుకుంటారు మాట్లాడితే పెళ్ళిళ్ళు తొక్కతోలి. అసలు ఎందుకంటే కోపం ఎందుకంటే వీళ్ళ మీద ఇప్పుడు వ్యక్తికి జరిగేది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మోసం అంటే ఏంటి? మోసం అంటే మోసం చేశారంట. ఎంతమంది మీ అమ్మాయిల్ని మోసం చేశారో చెప్తాం మేము. చెప్పండి బాబు, చెప్పండి. మోసం అంటే ఏంటి? ఇప్పుడు మోసం అంటే ఒకరు వచ్చి బయటకు వచ్చి చెప్పాలి, ఈ నన్ను మోసం చేశాడు. లేదా అబ్బాయి కాదు కదా, ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఈ అబ్బాయి నన్ను మోసం చేశాడు. లేదా వ్యాపారంలో ఇతను నన్ను మోసం చేశాడు, డబ్బులు తీసి నన్ను మోసం చేశాడు, ఎగ్గొట్టాడు. లేదా రాజకీయాలు పార్టీ టికెట్ అని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. ఏదో ఒక మోసం అంటే ఎవడో ఒకడో రోడ్డు మీద వచ్చి చెప్పాలి. చెప్తేనే మోసం అంటారు. మనలో అనుకుంటే మోసం అవ్వదు కదా. తీసుకురండి. ఎంతమంది తీసుకొస్తారు? ఎంతమంది అమ్మాయిలు పట్టుకురండి. 2017, 18 ఆ ప్రాంతంలో టీవీ ఛానల్స్ డిబేట్ కూడా పెట్టారు కదా. పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ మీద, వ్యక్తిగతం మీద ఒక ఉన్మాదులు తీసుకొచ్చి ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5, మహాన్యూస్, ఇన్ని పచ్చ ఛానళ్ళకి ఎన్ని కూడా ఇన్ని డిబేట్లు పెట్టారు. మీరంతా ఏం చేశారో, ఏం తవ్వారో. ఒకడు వ్యక్తిగత జీవితం పడతారా? దరిద్ర పెదవల్లారా. రాజకీయం చేస్తే రాజకీయం చేయండి, కాదంటలేదు. ఎంతకాలం వ్యక్తిగత జీవితంలో పడతారో, ఎంతకాలం వ్యక్తిగతంగా మాట్లాడతారో. మీకు వ్యక్తిగతాలు లేవా? మీళ్ళల్లో లేవా? మీళ్ళలో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో చాలా జరుగుతూ ఉంటాయి. చాలా భాగవతాలు జరుగుతూ ఉంటాయి. వంకు భాగవతాలు చాలా ఉంటాయి. 2 పెళ్ళిళ్ళు ఉంటాయి, వంకు భాగవతాలు జరిగాయి భయ్యా. లోకంలో జరిగాయి కూడా. లోకంలో జరిగాయి. ఏదో ప్రత్యేకంగా పుట్టుకొచ్చినాయి కాదు. వెనుక ఎప్పటి నుంచి ఉన్నాయే. విడాకుల చట్టాలు తెలుసు మీకేమన్నా? విడాకుల చట్టాలు తెలుసా? ఒక విడాకులు తీసుకున్న వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం తెలుసు మీకేమన్నా? సమాజంలో వాళ్ళ ప్రస్తావన తీసుకురాకూడదు తెలుసా మీకేమన్నా? ఏం మనుషులు బాబు మీరు? కూర్చున్నా లైవ్ పెద్దైనా పర్లేదు, కానీ ఈ పచ్చ బ్యాచ్కి పడాలి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొద్దిగా కట్ చేసుకోండి, బిట్లు కట్ చేసుకున్నాడు. ఇది పెద్ద లైవ్ అయిపోతుంది. తిడతారు. తిడతామే. ఇంత పౌరుషున్న బ్యాచ్ 2019 ఎన్నికల్లో, ఇంత బ్లడ్ బ్రీడు, ఇంత రక్తం పొంగిపోయే బ్యాచ్ ఉంది కదా 2019 ఎన్నికల్లో. వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. టీడీపీ జనసేన కలిసిపోయినాయి, టిక్కెట్లు అది ఇది అని చెప్పేసి. మేము ఇండిపెండెంట్గా పోటీ చేసినా సరే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇది రాజకీయ వ్యూహం ప్రచారం చేస్తున్నారు గెలుస్తాకి. వాళ్ళకి విలువలు, నైతిక విలువలు లేవు వాళ్ళకి. మరి ఈ పచ్చ బ్యాచ్ మొత్తం బయటగా చెప్పాలి కదా. ఆ పార్టీ ఏంటి, మా పార్టీ ఏంటి, మాది మా బ్లడ్ వేవు, మా బ్రీడ్ వేవు, మా పార్టీ వేవు, ఇది తోపుతోలు, ఆ పార్టీతో మాకు సంబంధం అని చెప్పేసి ఒక్కడని చెప్పాడు బయటకు వచ్చి. చెప్పాడా? ఏమైపోయారు అప్పుడంతా? బ్లడ్లు ఏమైపోయినాయి, బ్రీడ్లు ఏమైపోయినాయి? చెప్పాలిగా బయటకు వచ్చి. ఆ పార్టీ ఏంటి, అప్పుడు మద్దతు ఇచ్చాము, అయిపోయింది. ఆ పార్టీ మాకు సంబంధం లేదు, ఆడు మమ్మల్ని గెలిపిస్తామండి, మేము వాళ్ళని గెలిపిస్తామంటే ఆ పార్టీ మాకు సంబంధం లేదు అని ఒక్కడో. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజని చెప్తాడని చూసాను నేను. ఒక్కసారి అని చెప్తాడు అనుకున్నా. లేదు, అంత నోముసు కూర్చున్నారు. మనకేం మంచిదేలే, మనకేం మంచిదేలే. జనసేన వేయకుండా మనకే వేస్తారు. జనసేనకి వేయకుండా రెండింటికి అయితే ఒకటి అయినప్పుడు ఇది కొద్దిగా మనం డబ్బులు పంచుతాం కాబట్టి, వాళ్ళు డబ్బులు పంచుతలేదు కాబట్టి, మనకి గెలిచే అవకాశాలు కాబట్టి మనకి ఓటేస్తారు. ఆ రోజు జనసేన పార్టీ దగ్గర మీరు శవ రాజకీయం చేసుకున్నారు, శవాల మీద పేలాలు ఎదుకున్న రాజకీయం చేసుకున్నారు. అంత నీచమైన రాజకీయం చేశారు మీరు. మీ బ్లడ్ల గురించి, బ్రీడ్ల గురించి చెప్తారు మళ్ళీ మాతో తిట్టించుకోవడం తప్పితే. ఉన్నదా పెళ్ళాల గురించి మాట్లాడేవాళ్ళు ఉన్నారు? ఇంకేమన్నా పెళ్ళాల గురించి మాట్లాడేవాళ్ళు వచ్చిన మాట్లాడుకున్నాం పెళ్ళాల గురించి. వద్దులేండి ఇప్పుడు
అనుకోలేదు కానీ ఇదిగా ఇప్పుడు ప్రజారాజ్యం ఏదైనా అన్నప్పుడు ఈ అన్న తెలుగుదేశం పార్టీ అని ప్రస్తావనలు వచ్చినాయన్నమాట. ఎన్టీఆర్ తెలుగుదేశం ఏమైంది, అన్న తెలుగుదేశం ఏమైంది, ఎన్టీఆర్ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నారు, ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోనే వాళ్ళ బిడ్డలు ఉండలేదు, అల్లుళ్ళు ఉండలేదు అంటే ఏం జరుగుతుంది? ఆయన భార్య కూడా లేదు. నేను నిద్రలేసి చాలాసేపు అయింది బ్రదర్, నిద్రలేసి చాలాసేపు అయింది. మా ఫేస్ ఇలాగే ఉంటుంది. నీ కొత్తగా వచ్చినట్టున్నారు నా లైవ్కి, నా ఫేస్ ఇలాగే ఉంటుంది. నేను అంతే. ముందు నీకేమైనా కామెంట్ పెట్టాలనుకుంటే మాట్లాడిన సబ్జెక్ట్ మీద కామెంట్ పెట్టుకొని తప్పలేదు. బాడీల గురించి ఎందుకు, నేను ఇలాగే ఉంటాను. నా స్టైల్ ఇంతే, నాకు అలాగే ఉంటాయి. సూట్ వేసుకున్న సూడిబంది అంటే ఆ రోజు నాడు ఎందుకు అన్నాను వ్యక్తిగతంగా అంటే, ఆ టీవీ నేను రజనీకాంత్ పందిలాగా ఉంటాడని కాదు అక్కడ. యాక్చువల్గా ఒక ప్రాసలాగా వాడాను అనమాట. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమా ఉంటుంది కదా, సూట్ వేసుకుంటే సూట్ అయ్యే పనులు చెప్పాలని చెప్పేసి మనమధుర సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏదో గుర్తొచ్చి అలా వాడాను. యాక్చువల్గా ఏంటంటే, ఎందుకు అంటే ఆయన జనసేన పార్టీ గురించి చాలా అవమానకరంగా మాట్లాడతాం, చాలా హ్యూమిలేషన్ చేస్తాం డిబేట్లో. ఆ రోజు అందుకే అతన్ని హ్యూమిలేషన్, రివర్స్గా హ్యూమిలేట్ చేయాలని చెప్పేసి దాని కౌంటర్గానే ఆ పదం అన్న సూట్ వేసుకుని సూడిపోయిందని చెప్పేసి. రజనీకాంత్ గారు మరీ అంత పందిలాగా ఉండరు అనుకోండి, ఆయన కూడా బాగానే ఉంటారు. అయితే రాజకీయంగా మమ్మల్ని అన్నప్పుడు మేము అంటాం, రాజకీయంగా మమ్మల్ని అన్నప్పుడు ఏ లెవెల్లో హ్యూమిలేషన్ చేశారో అదే లెవెల్లో మేము కూడా హ్యూమిలేషన్ చేస్తాం. అది మాటకు మాట అంతే, అక్కడితో అయిపోద్ది. అది వ్యక్తిగతంగా మేమేం దేశం పెంచుకుంటాం, పెంచుకోం. కొంచెం స్ట్రాంగ్ అంటే తిట్టాలండి మనం. తిట్టే లైవ్ కాదు ఇది, తిట్టాలి స్ట్రాంగ్ గట్టిగా. ఏం తిడతాను చెప్పండి ఇంకా. ఇంకొకటి ఏంటంటే, ఇది మనకి ఏదన్నా ఒక సబ్జెక్టు మ్యాటర్ ఏది అనుకోవచ్చు, ఏముంది ఇక్కడ చెప్పండి. తిడుతున్నారు వచ్చి, తిడుతున్నారు. ఇక్కడ మనం డిస్కస్ చేసే పాయింట్లు కూడా లేవు, విధానపరంగా మాట్లాడుకుంటే పాయింట్లు ఏం లేవు ఇక్కడ. తిట్లు 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 తిట్లు, నోటికి వచ్చిన తిట్టేయడమే. ఆ మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఎలా ఇచ్చారు? మరి ఆయనకి తెలియాలి యాక్చువల్గా. చంద్రబాబు నాయుడు గారు తెలియాలి మెంటల్ సర్టిఫికేట్ ఉంటే ఎమ్మెల్యే సీట్ ఎలా ఇచ్చారు.